హాయ్ అండి, వెల్కమ్ టు విద్యాస్ వంటిల్లు. దేవి నవరాత్రులు 5వ రోజు, బతుకమ్మ పండుగ 5వ రోజు శుభాకాంక్షలు అండి. మనం చేసుకునే నైవేద్యం మినుములు అన్నం. 5వ రోజు దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అమ్మ ఆశీస్సులతో ఇవాళ నేను చేయబోయే నైవేద్యం మినుములు అన్నం అండి, నల్ల మినుములు అన్నం అండి. ఇదిగోండి గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఇప్పుడు కడిగి నానబెట్టినానండి అరగంట. స్టవ్ వేసుకుని అన్నం పెట్టుకుందాం. తండ్రి స్టవ్ వేయించుకుని పెనం పెట్టుకుని ఒక అర స్పూన్, ఎక్కువ కాదు, స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కారాన్ని బట్టి ఎండుమిర్చి నేను 2 వేస్తున్నాను. మినపప్పు ఎర్రగా ఆగాలి. మినుములు లేకపోతే పొట్టు మినపప్పు అని వేసుకోవచ్చండి. ఎప్పుడైనా మన కూరలు అయినప్పుడు ఇలా చేసుకుని పెడితే రెసిపీ. ఈ పొట్టులోనండి బోల్డ్ బలం ఉంటుందండి. మనం పొట్టు లేకుండా పిప్పి తింటున్నాం. అన్నం ఉండిపోయింది అనుకోండి, ఇది కొంచెం పొడాడేసుకుని కలిపేసుకుంటే అదే మినుములు అన్నమాట. ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేయాలండి. కొబ్బరికాయ కొడుతున్నాను, ఎందుకంటే నైవేద్యం కొట్టిన కొబ్బరికాయ పెట్టకూడదు కదా, అందుకని ఫ్రెష్గా కొబ్బరికాయ కొడుతున్నాను. అన్నం కూడా ఉడుకొచ్చిందండి. ఒక గుప్పుడు కొబ్బరికాయ ముక్కలండి. మీ ఇష్టం, ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నా, కొంచెం బాగుంటుందండి. కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మనం పులిహార అన్నంలా మార్చుకోవాలండి, మెత్తగా ఉండకూడదు. అన్నం వారపు తీసుకుని అన్నం చల్లారపెట్టుకుందాం. బాగా చల్లారాలి, చల్లగా అయిపోవాలి అన్నం అంతా. మినుములు చల్లారే కదా, మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుందాం. వేరుశనగ నూనె 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. మినుముల దగ్గర చేసుకుంటున్నాం, ఇందులో మినపప్పు అక్కర్లేదు. ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి ఘాటు ఎక్కువ ఉన్నాయి, అందుకని ఒకటే వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు. కరివేపాకు వేయగానే నేను పడ్డానహో అని సౌండ్ చేస్తున్నాను. మనం ఆడుకున్నాం కదండి, మినుముల పొడి వేసుకుందాం. ఇది కొంచెం ఇలా నూనెలో వేగితే బాగుంటుంది, ఎందుకంటే మినుముల లోపల పచ్చివాసన ఉంటే బాగుంటుందండి. వేగిందండి. అన్నం కూడా చల్లారింది, పొడి పొడిగా ఉండాలి పులిహార అన్నంలా. ఇప్పుడు ఇందులో వేసుకుని అన్నం ఇందులో వేసుకుని కలుపుకోవాలి బాగా. ఈ మినుములు కూడా అంతా అన్నంకి పట్టాలి. పిల్లలకి పెడితే అన్ని చక్కగా తింటారండి. పిల్లలకైతే కొంచెం కారం తక్కువ చూసుకుని వేసుకోండి. అమ్మవారి నైవేద్యం మినుములు అన్నం రెడీ. స్టవ్ ఆపేస్తున్నానండి. రెడీ అమ్మవారి నైవేద్యం, 5వ రోజు నైవేద్యం మినుముల అన్నం. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.